డెవలప్మెంట్ అంటే ఇది కాదండి. అసలు మనం చాలా బ్యాక్ ఉన్నాము. డెవలప్మెంట్ అంటే చూస్తున్నారు కదా! జపాన్, చైనా వాళ్ళు ఎంత 20 ఇయర్స్ ఫార్వర్డ్ వెళ్ళిపోయారు. నేను వాళ్ళతోటి కంపారిజన్ చేస్తలేనండి. వాళ్ళ కంట్రీని ఇంప్రూవ్ చేసుకున్నారని చెప్తున్నాను. ఎందుకంటే ఒకళ్ళని అంటే పోల్చుకోవడం మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్. కాకపోతే మనం అంతకంటే ఫాస్ట్ ఉండేవాళ్ళము. మోడీ ఎలానో ఇలానో చేసి ఈడి వరకు లాక్కొచ్చారు. ఇది డెవలప్మెంట్ కాదండి. ఎందుకంటే ఇంతమంది తినేవాళ్ళుంటే ఆయన ఒక్కడు ఏం చేయగలుగుతాడండి? మీరే ఆలోచించండి. పబ్లిక్ ఆలోచించండి. మీకు కంప్లీట్ డెవలప్మెంట్ కావాలంటే మోడీకి సపోర్ట్ చేయండి. నేను చెప్పడం కాదు. మీరు చూడండి. మోడీ చేయకపోతే అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. మీ చేతిలో ఉంది పవరు. మోడీ చేయట్లేదు అని మాత్రం అనకండి. ఎందుకంటే ఎన్నో కంట్రీస్ తిరుగుతున్నాడు. ఎన్నో బిజినెస్ టెక్నిక్స్ మనకి చూపిస్తున్నాడు. ఇండస్ట్రీస్‌ని తెప్పిస్తున్నాడు ఆయన చేస్తున్నాడు. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. కాకపోతే మనము సపోర్టింగ్ చేసే విధానం ఉంటదండి. ఇంతమందిని ఎదుర్కొంటూ ఆయన ముందుకు వెళ్తున్నాడు అంటే ఓకే. ఇట్స్ రియల్లీ గ్రేట్ అండి. మనం కొంతమంది పీపుల్ ఫేస్ చేయడానికే చాలా ఇబ్బంది పడతాము. ఇండియాలో ఎంతోమంది ఉంటారు. వాళ్ళని ఫేస్ చేసుకుంటూ ఆయన ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వస్తున్నాడు. రియల్లీ ఐ షుడ్ సెల్యూట్ హిమ్. నిజంగా నమస్కారం పెట్టాలండి నిజంగా ఆయనకి. ఆయన ఓపికకు, ఆయన స్ట్రెంగ్త్‌కి. మీరు ఆలోచించండి. మీరు చదువుకున్నారు, ఒక స్టేజ్‌కొచ్చారు. ఆలోచించే తెలివి, శక్తి మీకుంది. మోడీ గారు సపోర్ట్ చేయండి. ఆయనకి చేస్తారు. చేయకపోతే మీ ఇష్టం. మీరు ఎవరినైనా చూజ్ చేసుకోవచ్చు. చూడండి ఆయన అంత డెవలప్ చేసిన ఆయన చేయడా? అవునా కదా? మీకు డిఫరెన్స్ కనిపించట్లేదా? అవునా కదా? ఏది చేయాలన్నా అక్కడ సెంట్రల్ నుంచే రావాలి కదా! వాళ్ళు చేస్తేనే కదా వీళ్ళు చేయగలుగుతారు. అది కూడా వీళ్ళు సగం తిని వాళ్ళు చేస్తారు. చూడండి ఆయన చెయ్యకపోతే, ఆయన కింద ఉన్న అనుచరులు చెయ్యకపోతే, మీరు డైరెక్ట్‌గా ఆయనతోటి మీరు వెళ్ళి మాట్లాడే ఈ ఫెసిలిటీస్ కూడా ఆయన మోడీ ప్రొవైడ్ చేస్తారు. చూడండి మీరు. వన్స్ యూ ట్రై ఇట్ యూ విల్ గెట్ ద రిజల్ట్ ఇమ్మీడియేట్‌లీ. ఐ హోప్ థింక్ సో. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.